వస్తాయేమో. భరత్ గారు ఎవరు వస్తున్నారు కానీ నదిలాగా ఉంచాలి. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అన్ని సబర్మతి ఫెయిల్ అయింది, యమునా ఫెయిల్ అయింది ఢిల్లీలో. సబర్మతి ఫెయిల్ అయినా సబర్మతి ఫెయిల్ అయింది. ఒకసారి గూగుల్లో కొట్టి మీరు ప్రేక్షకుల్లో చెప్పండి గూగుల్లో దాని మీద ఏమేమి వస్తున్నాయో. ఆ కంపు వాసన ఇప్పుడు ఎస్టీపీలు ఆపరేట్ చేయట్లేదు, టోటల్ ఎస్టీపీ ఫెయిల్ అయిపోయినాయి. యమునా చేయలేదు కదా, యమునా చేస్తే కదా ఎవరైనా ఫెయిల్ పాసా అని చెప్పేందుకు. యమునా ప్లానింగ్ లెవెల్లోనే ఫెయిల్ అయింది అది. అంటే ఆ ప్లానింగ్ కూడా ఎవరు ఒప్పుకోలేదు, వాళ్ళు చేసే ప్లానింగ్. తర్వాత గంగాకు ఇప్పటికి 20,000 కోట్లు పెట్టారు. ఏ ఒక్క సిటీలో దాని ప్రక్షాళన కార్యక్రమం సక్సెస్ కాలేదు. ఇప్పుడు సాబర్మతి విషయానికి వచ్చినప్పుడు పార్కింగ్ వాళ్ళంతా మేము ఆ ఫీజులు కట్టలేము అని ఒక కార్ పార్క్ చేయట్లేదు, ఒక 2 వీలర్ పార్క్ చేయట్లేదు. అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు లేరు. రిక్రియేషన్ సెంటర్స్ అన్ని మూతపడ్డాయి. మీరు పోయి చూడండి, ఒక అటల్ బ్రిడ్జ్ మీద జనం అటు ఇటు తిరుగుతారు తప్ప మీకు అక్కడ ఎక్కడ జనాలు వచ్చింది లేదు. ఏది కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే క్యాపిటలిస్ట్ వచ్చి రకరకాల రిక్రియేషన్ కోసం డబ్బులు పెట్టి లీజు తీసుకున్నారో వాళ్ళంతా చేతులు ఎత్తేసారు. సబర్మతి ఇదే టోటల్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. నదికి అడ్డంగా స్ట్రక్చర్స్ కట్టారు. అవన్నీ కూడా చాలా మంది విజిటర్స్ వెళ్తున్నారు. మరి అన్ని రాష్ట్రాలు సబర్మతి అని అక్కడ పోయి చూసి తెల్ల ముఖాలు వేస్తున్నారు. అంతేనా? నేను పోయినాను కదా, 2 సార్లు పోయినాను. అంటే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఆచరణలో ఏంటంటే నది యొక్క పర్యావరణాన్ని కాపాడాలి. నది యొక్క 2 ఒడ్డుల మధ్యలో ఏమి ఉండకూడదు. 2 గట్ల మధ్యలో ఏది ఉన్నా కూడా కూల్చేయాలి. బయట ఉన్న గుడిసెలం కాదు, ఇవాళ అందులో ఉన్న గుళ్ళను కూల్చాలి, అందులో ఉన్న మసీదులు ఉంటే కూల్చాలి, కబ్రస్థాన్ సపరేట్ చేయాలి. అక్కడి నుంచి అక్కడ బర్రెలు కట్టేస్తున్నారు, గడ్డి పెంచుతున్నారు. ఒక బాపుగాడు పైన ఆయన పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు, ఒక ఇట్లాంటి కొన్ని నిర్వాసితుల సమస్య తప్ప పెద్దగా ఉండకపోవచ్చు. కానీ 55 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉన్నదో ముందు ఫ్లడ్ ప్లేన్స్ అనేది డిసైడ్ కావాలి. బఫర్ జోన్ ఎంత ఉండాలి, తర్వాత ఎన్ని మీటర్లు ఉండాలనేది డిసైడ్ కావాలి. గతంలో 2 జీవోలు ఇచ్చారు, 168 ఒకటి, జీవో నంబర్ 7 ఒకటి. జీవో నంబర్ 7 టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి 2012 లో 168 జీవో ఇచ్చాడు. 50 మీటర్ల నుంచి 100 మీటర్లు అని చెప్పారు. అర్బన్ లో అయితే 50, రూరల్ లో అయితే 100 మీటర్లు అని ఆ జీవోలలో ఉంది. మరి ఇప్పుడు 50 మీటర్లు అంటే బాపుఘాట్ కూడా ఉండదు. అక్కడ నది మధ్యలో కట్టిన ఇమ్లీబాన్ ఉండదు, మెట్రో ఉండదు, ఏ రకమైన టెంపుల్స్ కూడా ఉండడానికి వీల్లేదు. మరి ఇవన్నీ చేయగలుగుతారా రేవంత్ రెడ్డి? ఒక 9 కిలోమీటర్లు అంటే దాన్ని సపరేట్ గా మాట్లాడుకుందాం. ఇవాళ సుందరీకరణ ఎవరు కోరట్లేదు, శుద్ధీకరణ కోరుతున్నారు. వాళ్ళు కూడా బ్యూటిఫికేషన్ అనట్లే, రిజర్వేషన్ అంటారు. వాళ్ళు చేంజ్ చేశారు. ఇంతకుముందు బ్యూటిఫికేషన్ అన్నారేమో, పునరుజ్జీవం అంటున్నారు. అంటే గోదావరి నీళ్లు తెచ్చిపోవడం పునర్జీవం కాదు. అనంతగిరి నుంచి వాటర్ హార్వెస్టింగ్ చేసి మంచి స్వచ్ఛమైన ఊటలు వచ్చేటట్టు. అనంతగిరి నుంచి వాటర్ రావాలంటే వర్షపాతం లేని జీవనది కాదు, ఎట్లా వస్తుంది? మరి నదిలో బయట నుంచి నీళ్లు తెచ్చిపోయడమో లేకుంటే డ్రైనేజీ నీళ్లు పోయడమో దాన్ని నది అని ఎట్లా అంటామండి? ఇప్పుడు మరి ఎట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంతే కదా, ఇక్కడ నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు. నేనేమంటున్నా అంటే నువ్వు హిమాయత్ సాగర్ గండిపేట నింపి ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వు, దాన్ని ఎవరు అపోజ్ చేయరు. నీ బ్యూటిఫికేషన్ కోసం ఎక్కడైనా ఒక చిన్న పాండ్ లాగా చేసి బోట్లు పెట్టుకో, సరోవర్ అంటున్నావు కదా, పెట్టుకో, ఎవరు వద్దన్నారు. కానీ ఈ నిర్వాసితుల పేరుతో వీళ్ళందరినీ లేపడం అనేది, ఒకవేళ లేపినా కూడా వాళ్ళకు ముందు వాళ్ళ కాన్సెంట్ తీసుకొని వాళ్ళకి మంచి అకామిడేషన్ ఇచ్చి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమనుకున్నారు, రేస్ కోర్స్ షిఫ్టింగ్ చేసి అక్కడ వీళ్ళందరికీ పునరావాసం ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, డ్రైవర్లు ఉంటారు, బాసన్లు దొంగ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అక్కడికక్కడ పని దొరకాలి. ఎక్కడనో పెడితే వాళ్ళు నందనవనం ప్రాజెక్టు పెడితే చంద్రబాబు నాయుడు ఎవరు పోలే. ఒకటేమో నదిలాగా బతకనియాలి. నది అనేది ఒక మన కోసమే కాదు, నది అనేది సమస్త జీవరాశుల కోసం. అవన్నీ కూడా చూసుకోవాలి కదా. కేవలం వాళ్ళు ఏదో వెనకటి నుంచి ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఫ్లడ్ ప్లేన్లకు వస్తున్నారు, ఎంతమందికి వరదలు వచ్చినప్పుడు మునిగిపోయే పరిస్థితి ఉన్నది. నువ్వు నీళ్లే బయట నుంచి తెచ్చిపోస్తే ఇంకా వరదలు ఎక్కడి నుంచి వస్తాయి? రెగ్యులేట్ చేయొచ్చు కదా మూసీని. ఒకసారి సంగప్ప గారి విషయం తీసుకుందాం.